మన చేతిలో ఉన్న ఈ బైబిల్ మనం అనుకుంటాం ఏదో ఒక మత పుస్తకం, చిన్న పుస్తకం అనుకుంటున్నాం మనం. అందుకే దీన్ని చదవమని అన్నాడా, పరిశోధించమని అన్నాడా? పరిశోధన లేదండి. ఏదో ఒక వచనం చదివేయటం, పాడేయటం, వెళ్ళిపోవటం. పడుకునే ముందు ఒక వచనం చదివేయటం, తినేయటం, పడుకోవటం. దీని మీద పరిశోధన 66 పుస్తకాల పరిశోధనలో అసలు దేవుడింటే ఏంటో అర్థమైపోతాడండి. అంటే ప్రపంచానికి బైబిల్ ఎందుకు అర్థం కాలేదు, మత పుస్తకంగా మిగిలిపోయిందంటే పరిశోధన లేదు. పౌలు గారు చెప్పిన మాటలే అలాగున్నవో లేవో అని పరిశోధించారట వాళ్ళు. రీసెర్చ్